దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 213. అర్ధరాత్రి బాగా నిద్రలో ఉన్న చరితకి తన నిద్ర నిదానంగా డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్‌తో కళ్ళు తెరిచి చూసేసరికి బెడ్ మీద పడుకునేటప్పుడు కాస్త దూరంలో పడుకున్న వినోద్ ఇప్పుడు తన మీద కాలేసి తన నడుం చుట్టూ చేయి వేసి పడుకుంటాడు. ఏమోలే అని కాస్త జాలి పడితే మొత్తానికి నన్ను ఆక్రమించుకుంటున్నాడు అని తిట్టుకొని, వినోద్ కాస్త దూరం జరిగి పడుకో అని అంటుంది. నిద్రలో ఉన్న వినోద్ చిరాకు పడుతూ ఏంటి చరిత అంటూ నిద్ర మత్తుతో అడుగుతాడు. ఎక్కడ పడుకున్న వాడివి, ఎక్కడికి వచ్చావో చూడు, కాస్త దూరంగా జరిగి పడుకో అని అంటుంది. దూరమా, నా వల్ల అస్సలు కాదు అంటూ తనని ఇంకాస్త దగ్గరికి గుంజుకుంటాడు. దాంతో చరిత అమాంతం వచ్చి వినోద్‌ని సగం ఆక్రమించుకుంటుంది. అబ్బా వినోద్! నీ వరస చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. నువ్వు ఆగేటట్టుగా లేవు. అసలు ఎప్పట్లాగా వెళ్ళి సోఫాలో పడుకో అని అంటుంది. నేను కాదు, నువ్వు ఆగేటట్టుగా లేవట్టుంది. అందుకే భయంతో నన్ను సోఫాలో పడుకోమంటున్నావు కదా అంటాడు నిద్ర కలతో కళ్ళు మూసుకొని. ఈ ఎక్స్‌ట్రాలే వద్దన్నాను అంటుంది కోపంగా. వినోద్ తన్ని ఛాతీ మీదకి తెచ్చుకొని తన భుజం చుట్టూ చేయి వేసి జోకొడుతూ, ఇప్పుడు నువ్వు బుద్ధిగా పడుకోకుండా అది ఇది మాట్లాడుతూ నా నిద్ర డిస్టర్బ్ చేశావే అనుకో, ఇప్పుడే మన ఫస్ట్ నైట్‌కి ముహూర్తం పలికేస్తాను అంటాడు. ఏడ్చావులే అని చిరుకోపంగా తిట్టి, వినోద్ మాటలకు మళ్ళీ నవ్వుతూ అతన్ని హగ్ చేసుకుని నిద్రపోతుంది. తెల్లవారుతుండగా ముందుగా సామ్రాట్ మేలుకుంటాడు. కళ్ళు తెరిచి చూసేసరికి నైట్ శక్తి ఎలా అయితే సామ్రాట్ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరగా పడుకొని ఉందో అలాగే పడుకొని కనిపిస్తుంటుంది. అంత దగ్గరగా ఉన్న తనని నవ్వుతూ చూస్తూ, ఓయ్ శక్తి అంటూ తన చెవిలో పిలుస్తాడు. "ఉమ్" అంటూ నిద్రలో బదిలిస్తుంది. మనమిద్దరం ఇలా పడుకొని ఉన్న పొజిషన్ ఎవరైనా చూస్తే మనం దాంపత్య జీవితం గడపట్లేదంటే ఎవ్వరూ నమ్మరు అని అంటాడు. ఆ మాటలకు ఉలిక్కి పడుతూ శక్తి కళ్ళు తెరుస్తుంది. తను సామ్రాట్ హక్ చేసుకుని పడుకున్నట్టుగా ఉంటుంది. ఆ పొజిషన్ చూసుకొని టక్కున లేచి కూర్చొని, రాత్రి నువ్వు పెయిన్‌తో బాధపడుతుంటే ఆ పెయిన్ తగ్గించడానికి నీ మీద చేయి వేసి పడుకున్నాను కదా! ఇక అంతే నిద్రపోయాను అంటుంది. ఆహా! అలా అయితే ఈ పెయిన్ రోజూ వస్తే బాగుండు కదా! అంటాడు నవ్వుతూ. శక్తి గుర్రున చూస్తూ, ఇదే వద్దని చెప్పాను. నీ మీద జాలి పడటం నాది తప్పు అంటూ లేచి బెడ్‌షీట్ మడత పెడుతుంటుంది. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి గాని, నిజంగానే నువ్వు నా గాయం మీద నీ సున్నితమైన ఫింగర్‌తో రబ్ చేస్తుంటే పెయిన్ తగ్గి హాయిగా నిద్రపోయాను శక్తి. అసలు ఇన్నేళ్లలో ఆ పెయిన్‌కి అంత తొందరగా రిలీఫ్ ఎప్పుడూ కలగలేదు తెలుసా? నిజంగా నీ చేతిలో మాయ ఉన్నట్టే అనిపిచ్చింది అని అంటాడు. మాయ లేదు, మర్మం లేదు. అలాంటి గాయాల దగ్గర పెయిన్ వచ్చినప్పుడు ఆ నరం మీద చిన్నగా రబ్ చేస్తే నిదానంగా నొప్పికి రిలీఫ్ కలుగుతుంది. నేను అమ్ము ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏ తోడు లేని పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి రకరకాల నొప్పులు వస్తుంటే డాక్టర్లు ఇలా ట్రీట్మెంట్ చేయటం నేను చూసి అది నీ దగ్గర ప్రయోగించాను. సో, ఇప్పుడు నీ మాటలు బట్టి ఆ పెయిన్‌కి ఇలా రిలీఫ్ కలుగుతుందని అర్థమైంది అని చెప్తూ బెడ్‌షీట్ మడతపెట్టి పక్కకు పెట్టి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తుంది. ఇవన్నీ నాకు తెలీదు శక్తి. నాకు మాత్రం గాయం చేసిన నువ్వే తిరిగి మందు రాస్తున్నట్టుగా అనిపిచ్చి, మనసుకి ప్రశాంతంగా అనిపిచ్చింది అని అనుకొని సంతోషపడుతుండగా ఫోన్ రింగ్ అవుతుంది. అది విక్రమాదిత్య గారి పిఏ చక్రవర్తి దగ్గర నుంచి వస్తున్న కాల్. చక్రవర్తి నాకెందుకు ఫోన్ చేస్తున్నట్టు అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అంటాడు. హలో సామ్రాట్, మీ కాలనీ వైస్ ప్రెసిడెంట్వి నువ్వేనంట కదా! విక్రమాదిత్య గారు మరో 2 రోజుల్లో ఇండియాకు వస్తున్నారు. వారు మీ ఇంటికి ఎదురుగా ఉండాలనుకుంటున్నారు కదా! సో, ఆ కాలనీలో విక్రమాదిత్య సార్‌కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సెక్యూరిటీని అరేంజ్ చేయటానికి
కాలనీ ప్రెసిడెంట్‌గా నీ దగ్గర నుంచి పర్మిషన్ కావాలి అని అడుగుతాడు. సార్ వస్తున్నట్టుగా నాకు తెలిసింది. ఎంతైనా సార్ వీఐపీ కాబట్టి కాలనీ పబ్లిక్‌కి ఇబ్బంది లేకుండా మీరు సెక్యూరిటీ అరేంజ్ చేసుకుంటే మా కాలనీ సభ్యుల నుంచి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు అంటాడు సామ్రాట్. ఓకే సామ్రాట్. పబ్లిక్‌కి ఏ మాత్రం ఇబ్బంది లేకుండానే చూసుకుంటాంలే. ఇక ఉంటాను అని చెప్పి చక్రవర్తి ఫోన్ పెట్టేస్తాడు. ఏమంటున్నాడు ఆ సామ్రాట్ అని అడుగుతాడు పక్కనే ఉన్న విక్రమాదిత్య గారు సామ్రాట్ మీద కోపంతో ఒత్తి పలుకుతూ. పబ్లిక్‌కి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీని అరేంజ్ చేసుకోమని చెప్పారు సార్. కానీ సార్ ఎంతైనా ఆ కాలనీ మీలాంటి వారికి కన్వీనియంట్‌గా ఉండదు. మీరు ఎప్పుడూ ఉండే బంగ్లాలో ఉంటేనే కరెక్టేమో అంటాడు చక్రవర్తి. లేదు చక్రవర్తి. ఇండియాలో ఉండే కొన్ని రోజులు ఆ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను. అక్కడ ఉంటే శక్తిని, పింకిని రోజు చూడొచ్చు అంటాడు విక్రమాదిత్య గారు. మీరు ఆ శక్తికి, పింకికి అంతగా కనెక్ట్ కావడం ఆశ్చర్యంగా ఉంది సార్ అంటాడు చక్రవర్తి. మొదటిసారి శక్తి బాధలో ఉన్నప్పుడు చూశాను. ఆ తర్వాత లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు శక్తితో ఎక్కువసార్లు కలిశాను. రాను రాను తెలియకుండానే శక్తితో అనుబంధం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు శక్తితో పాటు పింకీ పసిమనసు కూడా దగ్గరయ్యాను. అందుకే అక్కడే ఉండాలని అనుకుంటున్నాను అంటాడు విక్రమాదిత్య గారు. సరే సార్. మీరు అంతగా వారికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇక నేను కూడా ఏమీ చెప్పలేను అంటాడు చక్రవర్తి. విక్రమాదిత్య గారు మనసులో ఆలోచించుకుంటూ మామూలుగా అయితే నా భార్య అమ్ము చనిపోయిన తర్వాత ఇండియాకి వెళ్ళాలంటేనే కష్టంగా అనిపించేది. కానీ శక్తిని చూసిన దగ్గర నుంచి మాత్రం ఆ ఇండియాలో నాకు ఇంకా ఏదో బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటాడు. ఇక్కడ సామ్రాట్ చక్రవర్తితో కాల్ మాట్లాడి ఫోన్ పెట్టేసి చేయి జారిపోయిన ప్రాజెక్టు గురించి ఆలోచిస్తుంటాడు. శక్తి స్నానం చేసి డ్రెస్ వేసుకొని టవల్‌తో తడి జుట్టు తుడుచుకుంటూ అక్కడికొచ్చి, "ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు?" అని అడుగుతుంది. "నీ వల్ల విక్రమాదిత్య గారి దగ్గర ప్రాజెక్ట్ మిస్ చేసుకున్నాను కదా! దాని గురించి ఆలోచిస్తున్నాను" అంటాడు కాస్త కోపంగా. సామ్రాట్ అది గుర్తు చేయగానే ప్రాజెక్ట్ విషయం జరిగిందంతా శక్తికి గుర్తొస్తుంది. న్యాయంగా అయితే ఆ ప్రాజెక్ట్ నాకే రావాలి తెలుసా? కానీ నువ్వు భరత్‌కి సపోర్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ నాకు రాకుండా చేశావు అంటాడు. నిజమే. నా అనుకునే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది హ్యూమన్ సైకాలజీ కదా! ఆ టైంలో అక్కడ నేను అదే చేశాను అని అంటుంది. సామ్రాట్ కొన్ని క్షణాల్లో ప్రాజెక్ట్ గురించి బాధగా ఆలోచించి, సరేలే అయిపోయిన దాని గురించి ఆలోచించడం ఎందుకు? అంతకు మించిన ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయిలే అని అప్పటికప్పుడు సామ్రాట్ మళ్ళీ సర్ది చెప్పి వాష్రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. ఆ రోజు ప్రాజెక్ట్ పోయినందుకు సామ్రాట్ ఇప్పటికి కూడా బాధపడుతున్నాడన్నమాట అని అనుకుంటుంది శక్తి. సౌమ్య కిచెన్‌లో కాయగూరలు కట్ చేస్తుంటే పక్కన పని మనిషి గిన్నెలు కడుగుతుంటుంది. భరత్ హాల్లోకొచ్చి కూర్చొని, అబ్బా! రాత్రంతా నిద్ర లేదు. బాగా తలనొప్పిగా ఉంది అని అనుకొని, సౌమ్య ఒక మంచి కాఫీ కలుపుకొని తీసుకురా అంటూ కేక వేస్తాడు. సౌమ్య అది విని, ఆ గిన్నెలు తర్వాత కడుక్కోవచ్చు. కాఫీ అంట కలుపుకొని తీసుకువెళ్ళు అని చెప్తుంది పనిమనిషికి. సార్ ప్రత్యేకంగా మిమ్మల్ని అడిగారు కదమ్మా అంటుంది తను. ఎవరు తీసుకెళ్ళినా ఏం కాదు నువ్వు తీసుకెళ్ళు అంటుంది సౌమ్య. సరేనమ్మా అని చెప్పి పని మనిషి వచ్చి కాఫీ కలుపుతుంటుంది. భరత్ టీపై మీదున్న పేపర్ తీసి తిరిగేస్తూ త్వరగా కాఫీ తీసుకురా సౌమ్య అంటూ విక్రమార్తి గారు ఇండియా వచ్చే న్యూస్ గురించి చూస్తున్నాడు. ఆ న్యూస్ చూసి ఆలోచించుకుంటూ విక్రమాదిత్య గారు ఇండియా వచ్చాక ఆ ప్రాజెక్ట్ సామ్రాట్కి ఇస్తాడా? ఏమైనా ఆ శక్తి కారణంగా నేను తక్కువ లాస్ కాలేదు. కేవలం తన కారణంగానే ప్రాజెక్ట్ చేజార్చుకున్నాను అని అనుకుంటూ ఉండగా పని మనిషి కాఫీ కప్పుతో వస్తుంది. అదేంటి నువ్వు తీసుకొచ్చావు? సౌమ్య కిచెన్‌లో లేదా? అని అడుగుతాడు. కిచెన్‌లోనే ఉంది సార్. కాయగూరలు కట్ చేస్తుంది. అందుకే నన్ను కాఫీ తీసుకువెళ్ళమంటే తీసుకొచ్చాను అంటుంది ఆవిడ.
సౌమ్య చేతి కాఫీ తాగాలని ఆశపడ్డ భరత్ తన దగ్గర నుంచి కాస్త చిరాగ్గానే కాఫీ అందుకొని అదే చిరాకుతో కాఫీ తాగుతున్నాడు. కాసేపటికి భరత్ ఆఫీస్కి రెడీ కావటానికి బట్టలు వెతుక్కుంటూ ఉంటే బట్టలు కనిపించడం లేదు. సౌమ్య, నా బట్టలు చూసి పెడుదురా అంటూ భరత్ తాన్ని పిలుస్తుంటాడు. సౌమ్య ఆ కేకలు విని భరత్ బట్టలు ఐరన్ చేస్తున్న పని మనిషి వైపు చూస్తుంది. సౌమ్య, వస్తున్నావా అంటూ భరత్ అంటూ ఉండగానే, ఇవిగోండి సార్ మీ బట్టలు అంటూ పని మనిషి తెచ్చిస్తుంది. మళ్ళీ సౌమ్య రాకుండా పని మనిషి వచ్చేసరికి, అంటే నాకు సంబంధించిన పనులేవి తను చేయదా అని కోపంగా అనుకొని తన దగ్గర నుంచి ఆ బట్టలు అందుకోగానే పని మనిషి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భరత్ బట్టలు వేసుకుంటూ, ఛ! ఈ పల్లెటూరు మొద్దు నరకం అంటే ఏంటో చూపిస్తుంది అని తిట్టుకుంటూ షర్ట్ తీసి వేసుకున్నాడు. ఏదో ఐడియా వచ్చినట్టుగా షర్ట్ బటన్ చిరాగ్గా పీకి, సౌమ్య, షర్ట్ బటన్ ఊడింది కుట్టాలి అంటూ కేక వేస్తున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర గిన్నెలు సర్దుతున్న సౌమ్య అది విని సూది దారం పని మనిషికిచ్చి పంపిస్తుంది. మళ్ళీ సౌమ్య రాకుండా పని మనిషి సూది దారంతో వచ్చేసరికి తనని కోపంగా చూస్తూ, నేను రమ్మన్నది నిన్ను కాదు, ఆ సౌమ్యని అంటాడు. సౌమ్య మేడమే నన్ను పంపించింది సార్ అంటుంది పని మనిషి. పని మనిషి మాటలు విని సౌమ్య అంటూ కోపంగా పిలుస్తుంటాడు. ఆ కేకలు విని సౌమ్య లోపలికొస్తుంది. ఆ సూది దారం అక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపో అంటాడు పని మనిషిని. అలాగే సార్ అంటూ వాటిని అక్కడ పెట్టి తను వెళ్ళిపోతుంది. సౌమ్య వాటిని చేతిలోకి తీసుకోకుండా కోపంగా చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు, వచ్చి బటన్ కుట్టు అని అంటాడు. షర్ట్ విప్పి ఇవ్వు బావా, కుడతాను అంటుంది. షర్ట్ విప్పిస్తే నాకు లేట్ అవుతుంది, వచ్చి ఇలాగే కుట్టు అంటాడు. కానీ సౌమ్య అది ఇష్టం లేక మౌనంగా నిలబడి ఉంటే, నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది సౌమ్య, త్వరగా వెళ్ళాలి అంటూ కోపంగా చెప్తాడు. అలా తొందర పెట్టేసరికి ఇక సౌమ్య మరో మాట మాట్లాడకుండా సూది దారంతో వచ్చి షర్ట్ బటన్ కొడుతుంటుంది. భరత్ తన మొహంలోకి చూస్తూ, ఎందుకు ఆ మొహం అలా పెట్టుకున్నావు, రోజులాగా మామూలుగా ఉండొచ్చు కదా అంటాడు. సౌమ్య దేనికి సమాధానం చెప్పకుండా బటన్ కుట్టుకుంటూ వెళ్తుంది. సడన్గా మూగదాను అయ్యావా ఏంటి అని అడుగుతాడు. అయినా కూడా ఏమీ మాట్లాడడం లేదు. నిన్నేనే అనేది అంటూ ఈసారి కోపంతో గట్టిగా అరుస్తాడు. భరత్ వాయిస్ గట్టిగా వినిపించేసరికి సడన్గా సౌమ్య వెలికి సూది గుచ్చుకొని అబ్బా అని అంటుంది. ఏయ్, గుచ్చుకుందా, నిదానంగా కుట్టొచ్చు కదా అంటూ తన వేలు చూశాడు. చిన్న బ్లడ్ డ్రాప్ కనిపిస్తుంది. ఈ చిన్న చిన్న వాటికి నాకేమీ కాదులే అని చెప్పి సౌమ్య మళ్ళీ బటన్ కొడుతుంటే ఇక ఈసారి తనని ఏమీ కదిలించకుండా మౌనంగా నిలబడతాడు. బటన్ కుట్టడం అయిపోయాక సౌమ్య ఇంకాస్త దగ్గరగా వచ్చి తలని భరత్ ఛాతి మీద ఆనిచ్చి దారాన్ని నోటితో తెంపుతుంటుంది. సౌమ్య అంత దగ్గరగా ఉండేసరికి భరత్ మనసు కాస్త అలజడికి గురవుతుంటుంది. కానీ ఆ అలజడి ఎక్కువసేపు ఉండనివ్వకుండా సౌమ్య వెంటనే దారం తెంపి వెనుకకు జరిగి, అయిపోయింది బావా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఉఫ్! అసలు నాకు ఏమవుతుంది? ఈ పల్లెటూరు మొద్దుతో పనులు చేయించుకోవాలని నేను ఎందుకు అనుకుంటున్నాను? ఏంటో నాకేమవుతుందో నాకే అర్థం కావడం లేదు అని అనుకొని సూట్ వేసుకుంటూ ఆఫీస్‌కి రెడీ అవుతుంటాడు. మరి కొద్దిసేపటికి పని మనిషి టిఫిన్ వడ్డిస్తుంటే అక్కడికి కూడా సౌమ్య వడ్డించటం లేదని తిట్టుకుంటూనే టిఫిన్ చేసి వెళ్ళిపోతాడు. భరత్ వెళ్ళిన మరికొద్దిసేపటికి సౌమ్య రెడీ అయి బయటికొచ్చి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటుంది. ఆ వీధి చివర్న పిల్లలకి ట్యూషన్ చెప్పబడును అని బోర్డు కనిపిస్తుంటుంది. తనకి ఆ బోర్డు చదవటం రాకపోయినా పిల్లలకి అక్కడ ట్యూషన్ చెప్తున్నారని వేరే పిల్లల ద్వారా తెలుసుకొని ఆ ఇంటి గేట్ తీసుకొని లోపలికొస్తుంది. లోపల నుంచి చిన్న పిల్లల అల్లరి వినిపిస్తూ ఉంటే అది వింటూ వెళ్ళి డోర్ కొట్టింది. చిన్న పిల్లల్ని కూర్చోపెట్టి ట్యూషన్ చెప్తున్న ఓ 28 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి వచ్చి డోర్ తీస్తాడు.
అతను సౌమ్యని చూసి ఎవరు అన్నట్టుగా ప్రశ్నార్థకంగా ఉంటే, "నేను చారీ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చానండి" అని అంటుంది సౌమ్య. "నేనే ఆ చారీ మాస్టర్‌ని" అంటాడు అతను. "మీరు మాస్టారా?" అంటూ షర్టు, పాయింట్‌తో హ్యాండ్సమ్‌గా ఉన్న వ్యక్తిని విచిత్రంగా చూస్తుంటుంది. "ఏంటి అలా చూస్తున్నారు?" అని అడుగుతాడు చారీ మాస్టారు. మాస్టారు అంటే వెనక పిలక ఉండి, పంచె కట్టుకొని ఉంటారేమో అనుకున్నాను. మీరు ఏంటా అంటే అందరిలాగా షర్టు, ప్యాంట్‌తో కనిపిస్తున్నారు. అందుకే విచిత్రంగా చూస్తున్నాను అని అంటుంది సౌమ్య. సౌమ్య అమాయకపు మాటలకు అతను నవ్వుతూ, "మీరు తెలుగు సినిమాలు బాగా చూస్తారట్టుంది" అని అడుగుతాడు. "కొంచెం ఎక్కువే చూస్తానులెండి" అని చెప్తుంది సౌమ్య. "ఇంతకీ మీరెవరు? ఇక్కడికి ఎందుకొచ్చారు?" అని అడుగుతాడు చారీ మాస్టారు. "నేను మీ దగ్గర చదువు నేర్చుకుందామని వచ్చానండి" అని చెప్తుంది. అది విని ఆశ్చర్యంగా చూస్తుంటాడు చారీ మాస్టారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. చదువు నేర్చుకోవాలని వచ్చిన సౌమ్యకి చారీ మాస్టర్ తనకి ట్యూషన్ చెప్తాడా? ఈ చారీ మాస్టర్ ఎలాంటివాడు? సౌమ్య, భరత్ మధ్యకి ఈ చారీ మాస్టర్ రాబోతున్నాడా? అనుకోని మలుపులతో ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.